ఏమడుగుతుందంటే, మన బాధ ఇంకోళ్ళకి చెప్పుకోకూడదన్నారు గదా! చెప్పుకుంటే మన బాధ తగ్గుతుంది గదా! అంది. కరెక్ట్ అది. అయితే ఎవరికి చెప్పుకోవాలి అంటే, నలుగురికే చెప్పాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురికే నువ్వు చెప్పుకోవాలి. తల్లిదండ్రులిక కూడా నాకు తెలిసి వాళ్ళు కూడా మళ్ళా కొత్త వాళ్ళు బాధపడతారో, లేకపోతే వాళ్ళు టెన్షన్ పడిపోయి ఇంకోళ్ళకి చెప్తారు కాబట్టి ఇద్దరిని తీసేయండి. తల్లిదండ్రులు కూడా ఈ యుగంలో, ఆ యుగంలో తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చేమో. ఈ యుగంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ చేతిలో వాళ్ళు లేరు. పక్కోళ్ళ చేతిలో ఉంటారు. ఇప్పుడు నాకేదైనా బాధొచ్చిందనుకో, నేనెళ్ళి అమ్మ అని మా అమ్మకి చెప్పాననుకో, మా అమ్మ అయ్యో! ఎంత పనయిపోయిందని మా అక్కకి చెప్తది. మా అక్క ఊరుకుంటది, ఆళ్ళ అక్కకి చెప్తది. అలా పంచాయతీ అయిపోద్ది. అందుకని తల్లి, తండ్రి కూడా పక్కన పెడదాం. ఓకే. చిన్న పిల్లలకైతే తల్లి, తండ్రి. మనకు కాదు, పెద్దవాళ్ళకి కాదు. పెద్దవాళ్ళు ఎవరికి చెప్పాలంటే, ఒకటి గురువుకి లేదా దైవానికి. గురువుకి చెప్పుకోవచ్చు. గురువుగారండి నా పరిస్థితి ఇలా ఉందండి. గురువు అంటే ఎవడు పడితే ఆడు గురువు కాదు. అన్‌లైటెడోడు. ఇగో కొంతమంది గురువులున్నారు. అవునా! అని అటు ఎళ్ళగానే ఇటు చెప్పేత్తాడు. అలాంటి గురువులు కూడా ఉన్నారు. నేను చూసాను దిక్కుమాల గురువులు. ఒకసారి ఒక ఊర్లో క్లాస్ చెప్పడానికెళ్ళాము. నా చిన్నప్పుడంటే మేము ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక మేడమ్ ఉండేది. అంటే 25 ఏళ్ల క్రితం. నేను క్లాసులకెళ్ళేవాళ్ళం. నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నా దగ్గర మారుతి వ్యాన్ ఉండేది. నా బండి ఎక్కేవాళ్ళు. పలానా ఊరెళ్ళి క్లాస్‌కెళ్ళేవాళ్ళం. ఆమె క్లాస్ చెప్పేది. మేమందరం ఇనేవాళ్ళం. వచ్చేవాళ్ళం. అట్లా ఉండేదనమాట. ఒకరోజు ఆమెని క్లాస్ చెప్పినప్పుడు మధ్యాహ్నం ఒకామొచ్చి, "మేడం మీతో మాట్లాడాలి" అంది. మాట్లాడమంటే, "పర్సనల్‌గా మాట్లాడాలి మేడం" అంది. సరే పద అని రూమ్‌లోకెళ్లారు. ఏదో అరగంట మాట్లాడుకున్నారు. వచ్చేటప్పుడు ఆమె కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. సరే ఆమె ఎళ్ళిపోయింది. అందరూ క్లాస్ చూసుకొని వచ్చేటప్పుడు వస్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ మ్యామ్ నేనే డ్రైవింగు. ఆమె నా పక్కన కూర్చుంది మేడము. వెనక ముగ్గురో, నలుగురో కూర్చున్నారు. వాళ్ళడిగారు ఈమెని, "మేడం ఈమె 3 గంటలు క్లాస్ చెప్పింది. అది అడగలా. ఈళ్ళేమడిగారో తెలుసా? మేడం ఆమె మిమ్మల్ని గదిలో తీసుకెళ్ళి ఏం చెప్పింది" అని అడిగారు. అదే కావాలి మనకు. పక్కోడిదే కావాలెప్పుడు. దానిలో ఉన్నంత కిక్ ఎందులో ఉండదు. ఆ! ఆమేం చెప్పింది ఆ అమ్మాయి అంటే, ఆమంట వాళ్ళ ఆయనంట ఇలా చేసాడంట, వాళ్ళ అమ్మంట ఇలా చేసిందంట, వాళ్ళు మొత్తం ఆమె సీక్రెట్‌లన్నీ చెప్పడం మొదలెట్టింది. నేను సడెన్‌గా కారు బ్రేకేసా. "ఏం మేడం మీరేం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఆమె గదిలోకి ఎందుకు తీసుకెళ్ళింది" అని అడిగా. అంటే "అందెవరు ఇనకూడదని తీసుకెళ్ళిందమ్మా" అంది. "మరి ఈళ్ళకెందుకు చెప్తున్నావు" అన్నాను. "నీకు బుద్ధుందా?" తిట్టి పారేసాను. గురువైతే ఎవడికి కావాలి నాకు. ఇంక ఆ రోజుతో ఆమెకి బాయ్. దేర్ ఈస్ నో ఎన్‌లైటన్‌మెంట్. ఎన్‌లైటన్‌మెంట్ లేని వాళ్ళ దగ్గర ఉండకండి. వాళ్ళ దగ్గర ఎన్‌లైటన్‌మెంట్ ఉందా ఉండండి. ఎన్‌లైటన్‌మెంట్ లేదా నమస్కారం పెట్టండి. సంకుచితత్వం, బుద్ధి లేని మాటలు, అహంకారం, అజ్ఞానము, మోసము, ద్వేషము, రాజకీయాలు వాళ్ళ దగ్గర ఉండొద్దు. ఎందుకంటే వాడు సజ్జనుడు కాదు. వాళ్ళ గురువు ఎట్లవుతాడు? గురువంటే ఎన్‌లైటెడ్‌గా ఉండాలి. పత్రికర్లా ఉండాలి గురువంటే. ఎన్‌లైటన్‌మెంట్. ఆ విధంగా తయారవ్వాలి. సరే మొత్తం మీద నేను ఆమెకు నమస్కారం పెట్టేసా. ఇంక అంతే ఆమెతో లాస్ట్. జర్నీ చేయలేదు. ఎన్ని సార్లు ఫోను చేసింది రా నాన్న అని. నీతో వస్తే ఆ గబ్బు నాకొత్తే నేను రానన్నా. సో, ఆ విధంగా ఎవరితో చెప్పుకోవాలంటే ఎన్‌లైటెడ్ గురువుంటాడు. వాళ్ళని అడగొచ్చు. సార్ నా జీవితంలో ఇలా జరిగింది. ఏం చేయాలి? ఓకే అమ్మా ఇదిగో ఇలా చెయ్యి అని చెప్పి వాళ్ళు దాన్ని వదిలేస్తారు. దాన్ని ఇంక దాన్ని లాగరనమాట. మైండ్‌లో పెట్టుకోరు. ఎన్‌లైటెడ్ గురువుతో షేర్ చేసుకోవాలి. లేదు అసలు ఇంతకన్నా ఇంకా ఈజీ మెథడ్ దైవము. ఎవరు? ఎందుకంటే నువ్వేం చెప్పినా ఈ లోకంలో మాట్లాడకుండా వినే ఏకైక చైతన్యం ఎవరంటే దైవమే. ఆయన మాట్లాడడు. వింటాడు, చేస్తాడు. నువ్వు చెప్పింది వింటాడు, చేస్తాడు. లిజనింగ్ అండ్ యాక్షన్. పక్కనోడికి చెప్పడు. పక్క దైవంకి చెప్పడు. చెప్తే ఆయన దైవం అవ్వడు గదా! సో, దైవంకి ఎలా చెప్పాలి? ఇది చెప్తా. దైవంకి అలా చెప్పాలి. చెప్పాలా వద్దా? ఆ! మీకొక కష్టం వచ్చింది. దైవంకి చెప్పాలి. ఎవడితో పడితే ఆడితో చెప్పకండి. సింపుల్. ఫస్టు మనసు, చైతన్యం రెండుంటాయి. మనమెవరం? చైతన్యాలం. దైవంతో ఎలా మాట్లాడాలి? ఇది పాయింట్. ఇది చెప్పి క్లోజ్ చేద్దాం. దైవంతో మాట్లాడాలా వద్దా? ఇంకెవరితో మాట్లాడాలండి మనం? అంత దిక్కుమాలిన జనమైతే. ఎవరితో మాట్లాడినా వాడు పాడు చేస్తున్నాడు. ఎవరితో మాట్లాడినా వాడు తీసుకెళ్ళి ఇంకోటికి చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడినా దాన్ని ఇంకో రచ్చ రంబోలా చేస్తున్నారు. నువ్వు అన్నదాన్ని కూడా కల్పించి చెప్తున్నారు. ఎందుకు ఈ మనుషులతో మాట్లాడాలి? దైవంతోనే మాట్లాడాలి. వెంగమాంబ మాట్లాడింది. అహల్య మాట్లాడింది. బోలెడు మందిని చూపిస్తాను నేను మీకు. దైవంతో మాట్లాడిన వాళ్ళు. పరమ భయంకర రాక్షసి త్రిజట మాట్లాడింది దైవంతో. తాటక మాట్లాడింది దైవంతో. రాముడిని ప్రశ్నించిందామె. మరి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? దానికి మాట్లాడే విధానం చెప్తా. సింపుల్. మనసు శూన్యం చేయాలి. మనసేం చేయాలా? సైలెన్స్ అయిపోవాలి మనసు. మనసు సైలెన్స్ అయిపోయినప్పుడే దైవం మాట్లాడతాడు గుర్తుపెట్టుకోండి. మనసున్నంత సేపు దైవం మాట్లాడడు నీతో. దాన్ని జాగృత అవస్థ అంటాడు. జాగృత అవస్థ దైవం మాట్లాడడు. సుషుప్తి అవస్థలో దైవం మాట్లాడతాడు నీతో. ఎందుకంటే నీ లాజిక్ మైండ్ మెలుకొని ఉంటది కదా! నువ్వు దైవం కనపడగానే ఆ కిరీటం బంగారంతో ఎండిదే అంటావు. అందుకని లాజిక్ మైండ్ క్లోజ్ అవ్వాలి.
మనసు మాయమవ్వాలి. మనసు మాయమవ్వాలంటే ఏం చేయాలి? శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. అదొకటే ఈజీ మెథడ్. ఉన్నాయి చాలా మెథడ్స్ ఉన్నాయి. మంత్రాలున్నాయి, తంత్రాలు, యంత్రాలున్నాయి. అన్నిటికన్నా ఈజీ మెథడ్ చెప్పుకుందాం. మీరు శ్వాసను గమనిస్తుండండి. ఇదిగో శ్వాస బయటికెళ్ళింది, లోపలికొచ్చింది, బయటికెళ్ళింది, లోపలికొచ్చింది. అబ్బా! ఏందది అంటది. అది మాట్లాడుతూనే ఉంటది. లోపల ఒకడు మాట్లాడుతుంటాడు కదా! వాడిని మీరు మాట్లాడనీయకుండా నిశ్చలం చేయండి. నిశ్చలం. అప్పుడు మీరు మాట్లాడండి. ఏవండీ మనసు మాట్లాడనివ్వద్దన్నారు. మరి నేనెవడండి? నువ్వు చైతన్యానివి. నువ్వెవరివి? చైతన్యం నువ్వు. చైతన్యమైన నిన్ను మనసు పట్టుకుంది. ముందు మనసుని శూన్యం చేయి. మనసు శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్యం చేయి. నువ్వు మిగిలిపోతావు. అప్పుడు మాట్లాడు. ఈశ్వరుని ఇన్వైట్ చేయి. ఈశ్వరా, ఇదిగో నేను బాధలో ఉన్నాను. నేను ఈ బాధపడుతున్నానంటే నేనేదో చేశాను. ఈ బాధ తీరే మార్గం చెప్పు. లేకపోతే నేను దీన్ని ఎలా దాటాలో చెప్పు. ఈ కర్మని నేను చేశాను కాబట్టి నా లైఫ్‌లో వచ్చింది. దీనికి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఒక అవకాశం ఇయ్యి అని డీల్ కుదుర్చుకోండి. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే. మీకెంత పెద్ద ఐసీయూలో ఉన్నా సరే. మీరు ఐసీయూలో ఉన్నారు. కళ్ళు మూసుకొని నిశ్చలంగా అయిపోండి. ముందు ముందు ఒక 5 నిమిషాలు నిశ్చలం అయిపోండి. నిశ్చలం అయిపోండి. నిశ్చలం అయిపోయి అప్పుడు ఈశ్వర నేను మాట్లాడుతున్నా నీతో. హ్మ్. నాకు ఒక ఛాన్స్ ఇయ్యి. ఏదో చేశాను. నేనేదో చేశాను కాబట్టి ఈ దరిద్రంలో ఉన్నాను. చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను. క్షమాపణ చెప్తున్నాను. ఐ యామ్ సో సారీ. నేను మార్చుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇయ్యి నాకు. గివ్ మీ వన్ ఛాన్స్. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పండి. ప్రాయశ్చిత్తం దాని పేరు. మీరు ఏ భాషలో చెప్పండి పోనీ. గివ్ మీ నాకు ఒక అవకాశం ఇయ్యి అనండి. మార్చుకుంటాను నన్ను. నేను చేసిన కర్మే నాకొచ్చింది. ఓకే. నేను చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాను. నన్ను నేను మార్చుకుంటాను. నన్ను సేవ చేస్తాను. నాకొక అవకాశం ఇయ్యి అనండి. అంతే. అలాగ 3 సార్లు చెప్పండి. కాసేపు అలా నిశ్చలంగా కూర్చోండి. తర్వాత ఓపెన్ యువర్ ఐస్. దీన్ని టెలిపతి అంటారు. దీన్నేమంటారు? టెలిపతి. ఇక్కడ నుంచి మీరు మెసేజ్ యేసోడికి పంపించారు. ఎళ్ళిద్దిది. ఇలాగ ఒక్క రోజులో ఎళ్ళకపోవచ్చు. మీరు ఎందుకంటే మీ మైండ్ అలా కదులుతుంటది కదా! మనసు కదులుతుంటది కాబట్టి ఇలాగ 11 రోజులు చేయండి. 11 రోజులు రోజు. ఇది ధ్యానం గాదు. ఇది కర్మ విపాక ప్రక్రియ. ఇదొక ప్రక్రియ అన్నమాట. ధ్యానం వేరు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక గంట కూర్చోవడం అంతే. ఇది ప్రక్రియ. ఇలాగ మీరు 11 రోజులు చేయండి. ఈ 11 రోజుల్లో మీ మెసేజ్ పైకెళ్ళిందనుకో, పైన ఒక యూనివర్స్ ఉంటది. యూనివర్స్ చూస్తుంది. ఓహ్! వీడెవడో మంచి మంచి భావంతో ఉన్నాడు. చేసిన దానికి క్షమాపణ అడుగుతున్నాడు. ఒక అవకాశం ఇయ్యమంటున్నాడు. ఇద్దామని చెప్పేసి వాళ్ళేం చేస్తారో తెలుసా? నీ వల్ల ఏ జన్మలో ఎవడు బాధపడ్డాడో వాడిని స్కాన్ చేస్తారు. వాడి పరంపర భూలోకంలో ఎక్కడుందో వాడు గాని, లేకపోతే వాళ్ళలాంటి వాడు గాని, అలాంటి బాధలో ఉన్నోడిని తెచ్చి నీ ముందు పెడతారు. 11 రోజుల్లో జరుగుద్దిది. నేను రాసిస్తాను కావాలంటే. అప్పుడు మీరు వాడికి హెల్ప్ చేయాలి. మీ ముందుకొస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నావనుకో, బాగా అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోయిన స్థితిలో ఉన్నావు. నిన్నొకడొచ్చి అప్పు అడుగుతాడు. అది విచిత్రం. అదేంటి నేను వాడికి ఎంత ఇవ్వాలి? నువ్వు నీ దగ్గర ఎంతుంటే అంత ఇయ్యి. రూపాయి ఇయ్యి చాలు. వాడిని సంతోషపెట్టు చాలు. వాడు సంతోషంగా ఉండాలి. వీడి సంతోషము పైకెళ్ళి కనెక్ట్ అయ్యి నీ కర్మ రిలీజ్ అయిపోద్ది. దీనికి ఆధారం చెప్పనా? శ్రీరామచంద్రుడు భార్యను కోల్పోయి బాధలో ఉన్నాడు. సీతాదేవి రావణాసుడు ఎత్తుకుపోయాడు కదా! ఎక్కడ ఎత్తుకుపోయాడో తెలీదు. ఎటువైపు ఉంటాడో తెలీదు. ఎత్తుక్కుంటే ఇద్దరు వేదంతో వస్తుంటారు రాముడు, లక్ష్మణుడు. అప్పుడు రాముడిని అడుగుతాడు లక్ష్మణుడు, "అన్న ఈ దరిద్రం అంతా మన కైకి తల్లి వల్లే, మన తండ్రి వల్లే ఈ అనర్థం జరిగిందంటాడు. తప్పు మాట్లాడుతున్నావు. ఇదంతా మన ప్రారబ్ధం" అంటాడు. ప్రారబ్ధం అంటే ఏంటి? మనం గతంలో చేసిందే మనకొచ్చిందంటాడు. అంటే రాముడు పశ్చాత్తాప మౌనంలో ఉన్నాడా లేదా? జ్ఞానంతో ఉన్నాడా లేదా? అప్పుడు యూనివర్స్ అతనికి ఒక చర్యను పంపింది. యాక్షన్ పంపించింది. ఏంటా యాక్షన్ తెలుసా? సుగ్రీవుడు. వెంటనే ఆంజనేయుడు వచ్చాడు. ఋష్యముఖ పర్వతం దగ్గరకొచ్చారు. ఆంజనేయుడు వచ్చాడు. "అయ్యా ఎవరు మీరు? ఎందుకు ఆయన అలా డల్‌గున్నాడు? మా వదిన గారిని ఎవడో రాక్షసుడు పట్టుకుపోయాడండి. వాడెక్కడుంటాడో తెలీదండి. ఆయన భార్య చాలా బాధపడుతున్నాడు. ఆమంటే ఆయనకి ప్రాణం. బాధపడుతున్నాడండి" అంటే, "అయ్యో! ఇలాగా అవును. కాలం ఇలా అయిపోయిందండి. ఈ పక్కనే మా సుగ్రీవుడు ఉన్నాడండి. ఆళ్ళన్న గూడా ఆళ్ళ భార్యని లాక్కొని ఆయన్ని తరిమేసాడండి. ఆయన పాపం బాధపడుతూ గుహలో కూర్చున్నాడు. కాలం ఎలా అయిపోయిందండి" అని ఆంజనేయుడు అంటాడు. అనగానే ఈ వాయిస్ ఎవరున్నారు? రావణుడున్నాడు. "ఏంటి భార్య పోయిందా? నా భార్య పోయింది. నేను ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నా భార్య ఎక్కడుందో నాకు తెలీదు. అతని భార్య ఇక్కడుంది తెలుసు. తెచ్చుకునే బలం అతనికి లేదు. నేను తీసుకొస్తాను. నా దగ్గర బలం ఉంది. పద అతని బాధను మనం తీరుద్దాం." చూడండి అతను ఏ బాధ పడుతున్నాడో అలాంటి బాధ ఉన్నవాడొచ్చాడు. సిట్యుయేషన్ యూనివర్స్ క్రియేట్ చేసింది. వెంటనే రాముడు నాకెందుకు ఈ గోల? నా పెళ్ళాన్ని ఎత్తుకోవడానికి నేను పోవాలా అని అన్నాడనుకో కర్మ పోదు. అప్పుడు వెంటనే నేనేం చేశాడు? ఆ భార్యని ఎతుకుదాం పద. ముందు ఆయనకి హెల్ప్ చేద్దాం. చూడండి తన బాధలో నుంచి బయటకొచ్చి తనకి హెల్ప్ చేద్దాం. రాముడు ఎళ్లి వాలిని లేపేసి సుగ్రీవుడి భార్య సుగ్రీవుడికి ఇచ్చేసాడు.
బారిపోయిన వాడికి భార్యనిస్తే తన భార్యని వీళ్ళందరూ ఎతికి తెచ్చి కళ్యాణం చేశారు. బారిపోయిన వాడికి భార్యనిస్తే భార్య దొరికింది. ఇదే లా ఆఫ్ యూనివర్స్. ఇదే కర్మ విపాకం. మీరు డీల్ చేయండి. మీరు మీరు డీల్ కుదుర్చుకోండి యూనివర్స్‌తో. నేను కొన్ని వందల మంది, వేల మంది ఈ ప్రాసెస్‌లో బయటకొచ్చారు. ఐసీయూలోకి నుంచి బయటకొచ్చినోళ్ళున్నారు మా దగ్గర. 2000 మందిని మేము బయటకి తీసుకొచ్చాం. ఓన్లీ ఐసీయూలో నుంచి. కరోనా టైంలో ఐసీయూలోకెళ్ళి వాళ్ళు "చెయ్యి నాయన నువ్వు కరివేపాకం చెయ్యి" అనేవాళ్ళు. ఫోన్ పంపించేవాళ్ళు. వాళ్ళు మాట్లాడలేరు. మౌత్‌కి మాస్క్‌లో అంటుంటాడు. నీకు అర్థమవుతుంది కాదా? మీరు చెప్తుంది. ఆ! ఐసీయూలోకి ఫోన్‌లు పంపించరు కదా! ఈళ్ళు సీక్రెట్‌గా తీసుకెళ్ళి ఆళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు. నువ్వు ఇలా ప్రార్థించు. అనంత విశ్వమా లేకపోతే ఈశ్వరా నీ ఇష్టం, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించు. నేను చేసిందే వచ్చింది. నేను సారీ చెప్తున్నాను. నేను మార్చుకునే అవకాశం ఇయ్యనండి. గుర్తుపెట్టుకోండి మరణ శిక్ష అమలు అవ్వబోతున్న ఇంకొక గంటలో కూడా వాడు మళ్ళా క్షమాభిక్షకు అప్లై చేయొచ్చు. అన్ని అవకాశాలు ఇస్తది ప్రకృతి మనకి. మనం మొండి పట్టుదలకు పోతే మడరాశ అయిపోతాం. అందుకని ఈ రోజు నుంచి ఎంత కష్టం వచ్చినా ఎవరితో మాట్లాడకండి. దైవంతో మాట్లాడండి. ధ్యానంలో కూర్చోండి. నిశ్చలంగా కూర్చోండి. నేను చేసిందే నాకొచ్చింది ఒప్పుకుంటున్నాను. ఓ అనంత విశ్వమా! నాకొక ఛాన్స్ ఇయ్యి నేను మార్చుకుంటాను. దీన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పండి. కరెక్ట్‌గా అలాంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు మీ దగ్గరకొస్తారు. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. కొన్ని రోజులు ఆ ప్రాబ్లమ్ అట్లా మాయమైపోతది. అది మిమ్మల్ని బట్టి ఉంటది. మీ నిజాయితీని బట్టి ఉంటది. ఒకతనికి విపరీతమైన నడుము నొప్పి. రోజు ధ్యానంలో కూర్చొని చెప్తా ఉండాడు. నేను చేసిందే నాకొచ్చింది. ఏదో చేశాను. దాన్ని ఇంకా మీకు ఆధారం కావాలంటే చూడొచ్చు. రాత్రిపూట ధ్యానం చేసి కల్లో చూడొచ్చు. పడుకునే ముందు ధ్యానం చేసి మధ్యరాత్రిలో లేకండి. లేసి నేనేం చేస్తే వచ్చింది నాకు చూపించండి అని అడిగి మళ్ళా ధ్యానం చేసి నిద్రపడి మీ కల్లో కనపడుతది మీరేం చేశారో. కర్మను చూపిస్తారు. నేను కొన్ని వందలు చూశాను. అప్పుడు అతనికి ఏం కనపడిందంటే ఒక రైతు అతను ఒక ఎద్దుని నడుము విరక్కొట్టాడు. అది కనపడింది. అదే వెన్నుపూస ప్రాబ్లమ్ ఇప్పుడు ఇతనికొచ్చింది. సో, అతను రోజు "ఓ అనంత విశ్వమా! నేను చేసిందే నాకొచ్చింది. నేను క్షమాపణ చెప్తున్నాను. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను" అని చెప్పేవాడు రోజు. సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్లే. చెప్పమని చెప్పాను. అప్పటిదాకా ఆళ్ళింటి ఏరియాలో ఆవులు కనపడవు అలాంటిది. ఆ వీధులన్నీ ఆవులు తిరుగుతాయి. ఆళ్ళ వీధిలోకి ఆడి ఇంటి ముందుకు కూడా రావంట. ఆ రోజు నుంచి ఆవులు రావడం మొదలైనయి. వాటికి కనపడడానికల్లా అరటిపండు పెట్టడం, వాటిని ప్రేమగా నిమరడం, వెన్నుపూసను నిమరడం, అతను వాటికి క్షమాపణ చెప్పడం, వాటికి ఆహారం పెట్టడం, నీళ్లు పెట్టడం చేశాడు. కొన్ని రోజుల్లో అతను దాదాపు 3 నెలలు ఎంతో అవుతుంది. దాని తర్వాత నాకు ఫోన్ చేశాడు. "సార్ ఇలా తడుముకున్నా దొరకట్లేదు సార్ వెన్నుపూస నొప్పి ఏమైపోయిందది" అన్నాడు. డిస్క్ పూర్తిగా అరిగిపోయింది అసలు. ఆపరేషన్ చేయాలని చెప్పిన వాడికి ఈరోజు నౌ పర్ఫెక్ట్. సో మిత్రులారా యూనివర్స్ యొక్క ఉద్దేశ్యం మనల్ని బాధ పెట్టడం కాదు. తెలియజెప్పటం. నేను తెలుసుకున్నానని మీరు యూనివర్స్‌కి చెప్తే చాలు. యూనివర్స్ అన్నీ మార్చేస్తాయి. దీన్నే దైవ సంకల్పం అంటారు. ఓకే. మీ ఇష్టం. మీ జీవితం. చప్పట్లు కొట్టేద్దాం ఇంకా అందరం. థాంక్ యూ వెరీ మచ్. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని వెళ్ళిపోదాం. అందరూ వేళల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. హాయిగా కూర్చోండి. ముందు శ్వాసను గమనిస్తూ కూర్చోండి. నిశ్చలంగా కూర్చోండి.